సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాడిద బొమ్మలు తప్పిపోగా, ఇప్పుడు వారింట్లో తన విలువైన గాడిదలు తప్పిపోవాలనే ఈ లాస్ అనేది అందరి జీవితాల్లో అది యాక్సిడెంట్గా భావిస్తే, ఇప్పుడు దేవుడు వీరి జీవితంలో అది అపాయింట్మెంట్గా నిర్దేశించాడు. నిజంగా అది మరి యాక్సిడెంట్ కాదన్నప్పుడు మరి ఇంకేంటది? అపాయింట్మెంట్. ఈరోజు నీ జీవితంలో పలాన్ని నష్టపోవాలని, పలాన్ని తప్పిపోవాలని, పలాన్ని కోల్పోవాలని, పలాని లాస్ అనేది ఈరోజు జరిగిందా? నా జీవితంలో లాస్ ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. వ్యాపారంలో కావచ్చు, బంధాల్లో కావచ్చు, గర్భఫలం విషయం కావచ్చు, బహుశా ఆత్మల విషయం కావచ్చు, కొన్నిసార్లు ఆరోగ్యం విషయం కావచ్చు, కొన్నిసార్లు ఆస్తి విషయం కావచ్చు. ఎక్కడ నువ్వు నష్టంగా వెళ్తున్నావు, అది ప్రపంచానికి యాక్సిడెంట్గా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అదేంటండి? అపాయింట్మెంట్. ఆ సందర్భంలో సేవకుడు, అయ్యా మరి మనము గాడిదలు తప్పేనే కదా దైవజనునికి వెళ్దామని చెప్పిన సలహా యాక్సిడెంటా, అపాయింట్మెంటా? సరే, మరి దేవుని సేవ దగ్గరికి వెళ్ళాలంటే సమయాలు అంటాడు, మరి ఖాళీ చేతులు ఊపుకుంటూ పోతామా ఏంది? మరి ఇవ్వడానికి ఉండాలి కదా అంటే, వాస్తవంగా చేతిలో ఏమీ లేదంట, ఏమీ లేదు. 8వ వచనంలో వాడు సౌలు అంటున్నాడు, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. సౌలు దగ్గర లేదు, సౌలు చేతులన్నీ ఏమైనాయి? ఖాళీ. కానీ సౌలు పనోని దగ్గర ఏముందట? 1/4 తులం వెండి ఉందంట. ఓనర్ దగ్గర ఉంటుందా, పనోని దగ్గర ఉంటుందా? ఓనర్ చేతులు ఖాళీ, కానీ పనోడి దగ్గర ఆ రోజు 1/4 తులం వెండి ఉందంట. అంటే దైవజనునికి ఇవ్వడానికి కొరకు పనోని దగ్గర 1/4 తులం వెండి ఉండడం అనేది యాక్సిడెంటా, అపాయింట్మెంటా?